డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ డేట్ వెనుక మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి తర్వాత అత్యంత కీలకమైన సీజన్గా డిసెంబర్ను పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు తన కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే డిసెంబర్లో అల్లు అర్జున్, సుకుమార్ల పుష్ప డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ డేట్ లో ఈ సినిమా విడుదల అవుతుందన్న గ్యారంటీ లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 2025 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ అంతా సాఫీగా సాగితే డిసెంబర్ 6న విడుదలైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఒకవేళ పుష్ప 2 పోస్ట్పోన్ అయితే ఆ రిలీజ్ డేట్ లోనే కన్నప్పను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తే డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు కన్నప్పను బాహుబలి మాదిరే భారీ స్కేల్లో నిర్మిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో మంచు విష్ణు తిన్నడు అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేయడం ఈ సినిమాకు ప్లస్ కానుంది. ప్రభాస్ ఫేస్తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా దక్కడం గ్యారంటీ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు 20 నిమిషాలకు పైగా పొడిగించినట్లు సమాచారం. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్కి ఎక్కడా లేని సంతోషం పట్టుకుంది. ఈ సినిమాను మంచు విష్ణుతో స్నేహంతో పాటు పెదనాన్న నటించిన భక్త కన్నప్పకు రీమేక్ గా తెరకెక్కుతోంది. మరోవైపు పెదనాన్న ప్రభాస్ ను కన్నప్పలో నటింపజేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. అందుకే మంచు విష్ణు ఈ సినిమాలో పాత్ర ఆఫర్ చేయగానే ఎలాంటి మొహమాటం లేకుండా డార్లింగ్ ఓకే అనేశాడు. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదట.